మీకు ఇలా కాదురా, ఆడపిల్లని రేపులు చేస్తా. వీడియోలు కావాలరా మీకు? ఈడు కాదు వీడియోలు తీసేది. ఫోన్ తీయాల్సింది, వైరల్ అవ్వాల్సింది ఇదే. ఏంటి తీస్తున్నావు కదా? ఆడపిల్లలకు అన్యాయం చేసి పెద్ద మొగోళ్ళమని తలెత్తుకొని తిరిగితే చూడరా, అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు. అసలు చూడాల్సిందిదే. ఎందుకు నరుకుతున్నానో, ఏం చేస్తే నరుకుతున్నానో చెప్పి పెంచాడికి. అయితే చేయకుండా అంటాడు, లేదా చేసే వాళ్ళని ఆపుతాడు. ఎప్పుడు చేయను. నాకే బతిమలాడుంటది కదా. నువ్వు వదిలేవా? చచ్చిపోయింది అంతేనా? సరిపోదు, ఇంకేదో కావాలి. ఇలా చేస్తే కలుగుతా. ఇప్పుడు ఆడవాళ్ళు జోలికి రాకుండా ఉంటారా? ఇప్పుడు కలుగుతుందా భయం? కొడక కలుగుతుందా? నేను చేస్తుంది తప్పే కాదు, ఇదే కరెక్ట్. ఇక నుంచి ఏ మగాడికైనా మతి చెడి ఆలోచన అదుపు తప్పి ఆడదాన్ని టచ్ చెయ్యాలంటే ఉచ్చ పడిపోవాలి. చేస్తారా కొడకల్లా? శిక్ష అనేది వాడు చేసిన తప్పు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి. అంతేగాని ఏదో ఉరివేసి 5 నిమిషాల్లోనో ఎన్కౌంటర్ చేసి 2 నిమిషాల్లోనో చంపేస్తే అది శిక్ష ఎందుకు అవుతుంది? ఈ తల్లి ఎన్ని గంటలు తన నరకాన్ని అయితే అనుభవించిందో ఒక్కసారి ఆలోచించండి. ఎముకలు విరిగి రక్తం కారేలా చేసిన ఈ వెధవలకి ఊరేసారంటారా?